సక్సెస్ అవుతాం అనుకుంటే, నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసినప్పుడు శిక్షించబడతారు వాళ్ళు ఖచ్చితంగా. ఖచ్చితంగా అది ఎవరు తప్పు చేసిన వీళ్ళిద్దరిలో వాళ్ళకి గ్యారంటీ తగులుతుంది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాతనే ఈ ఇన్సిడెంట్లన్నిటి వాళ్ళు అదే కదా రైట్ చేసింది. ఏది తొక్కిసలాట్లు, పరువులు పోగొట్టుకోవడాలు. మన బానే జరిగింది. మన వైకుంఠ దర్శనం మరి ఏ తొక్కిసలాట జరగలేదు కదా, అంటే జరిగింది ఆ ఇన్సిడెంట్ తర్వాతే కదా జరిగింది. అదే అదే అది కాబట్టి అది సెంటిమెంట్ అయింది కదా. అవును, కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా చేసుకొచ్చారు అది. కానీ ఒకటి సార్, అంటే ఈ లడ్డు అనేది ఓకే, లడ్డు ప్రసాదం అంటే ఫ్రీగా ఇచ్చేది, కానీ అక్కడ కొన్ని లడ్డూలు ఫ్రీగా ఇస్తారు, మనం డబ్బులు కూడా కొన్ని లడ్డూలు ఇస్తారు. వీళ్ళు చెప్తున్న లెక్క అంటే నాకు అర్థం కాదు. 60 లక్షల లడ్డూలు తయారైనాయి 5 ఏళ్లలో, 257 కోట్లు ఎంత చెప్పారు నెయ్యికి అనేది. అంటే లడ్డు ఒక మామూలుగా అప్రాక్సిమేట్గా 10 రూపాయలు చొప్పున ఛార్జ్ చేసిన అంత నెయ్యికి అంత అవ్వదు కదా సార్. అంటే అది ఏ క్యాలిక్యులేషన్ అది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక లెక్క చెప్పేశారా జనం కోసం? నోటికి వచ్చిన లెక్క చెప్పా. ఇప్పుడు 1000 కోట్లు అంటే అడిగేవాడు ఎవడు? సిబిఐ రాయలేదు కదా అక్కడ. అదే కదా దాంట్లో అదే అంటే వాళ్ళు అప్రాక్సిమేట్ గా అంటే వాళ్ళు ఏంటి, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన లావాదేవీలను కలిపి ఇంతని రాశారు వాళ్ళు. అది దాన్ని వీళ్ళు అట్లా మెన్షన్ చేశారు. అంటే ఇందులో కూడా 100 కోట్లు, అంటే నెయ్యి పేరుతో కూడా 100 కోట్లు అవన్నీ జరిగిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 1,000 కోట్లు అంటున్నారు, లక్షల కోట్లు, 3,000 కోట్లు. ఇప్పుడు ఇందులో కూడా 100 కోట్లు అనేది దాన్ని లెక్కది 1,00,000 కోట్ల దాకా కదా.